ఇదేంట్రా అయితే? మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నేను వచ్చిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి హిమాయత్ నగర్ లో ఉన్న మసాలేదార్ అన్నమాట. అదేంటో గానీ ఈ హోటల్ అంబియన్స్ చూస్తుంటే ఏదో ఒక రాజభవనంలో ఉన్నట్టుంది. వెళ్ళగానే తల మెరుస్తున్న ప్లేట్ లోకి స్టార్టర్ ఆర్డర్ చేశాను. దీని నేమ్ వచ్చేసి లోటస్ స్టెమ్ అన్నమాట. టేస్ట్ పర్లేదు, బానే ఉంది. తర్వాత వేడిగా పొగలు కక్కుతున్న సిజిలర్ అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో పన్నీర్ టిక్కా, ఫ్రెంచ్ ఫ్రైస్, బిర్యానీతో పాటు కర్రీ కూడా ఇచ్చాడు. ఆ బిర్యానీని కర్రీతో మిక్స్ చేసుకుని తింటుంటే చాలా బాగుంది. పన్నీర్ ని కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్ గా ఉందో తినేటప్పుడు కూడా అంతే సాఫ్ట్ గా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం డ్రైగా అనిపించింది. అండ్ తర్వాత మసాలా కుల్చా విత్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను. ఇదేంట్రా అయితే? దీనేమో ఈ కర్రీ తెచ్చేటప్పుడు ఏంటి ఈ రేటుకి ఇంత డబ్బా నిండా కర్రీ ఇస్తున్నాడేమో అని అనుకున్నాను. వచ్చాక చూస్తే మాత్రం ఏం లేదు. లోపలేం లేదు, డొల్లా. కుల్చా అయితే కొంచెం మందంగా ఉంది. అండ్ పన్నీర్ కర్రీలో మసాలా అండ్ స్పైసీనెస్ అయితే కొంచెం తక్కువైంది. సో దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, బానే ఉంది. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటంటే డైనింగ్ స్పేస్ తక్కువగా ఉంది, రష్ ఎక్కువగా ఉంది, తినేటప్పుడు రొదరొదగా ఉంది. దాంతో పాటు డైనింగ్ స్పేస్ లో పొగ ఎక్కువ రావడం వల్ల కొంచెం సఫకేషన్ గా అనిపించింది. ఏసీలో ఉన్న ఏం యూజ్ లేదు, ఎందుకంటే కార్నర్స్ లో ఉన్న వాళ్ళకి అసలు గాలి రావడం లేదు. అండ్ ఫైనల్లీ ఈ హోటల్ మీద నా టేస్ట్ మీటర్ వచ్చేసి 65 ఇస్తున్నాను. ఫుడ్ మీద ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.